అందరికీ నమస్కారం. 99 టీవీ చిత్రసీమ కార్యక్రమంలో సూపర్ హిట్ సాంగ్స్ అనేటటువంటి కాన్సెప్ట్లో మనం ఉన్నాం. ఈరోజు ఈ సూపర్ హిట్ సాంగ్స్ అనేవి మేము చేయాలనేటటువంటి సంకల్పంతో ఇది నూతనంగా ప్రారంభించినందుకు మాకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇందులో ముఖ్యంగా ఒక సినిమా, ఆ సినిమాలోని పాట, ఆ రచయిత, సంగీత దర్శకుడు, అలాగే ఆ పాట సంగీత దర్శకుడు ఏ రాగంలో చేశాడు, ఏ రకమైనటువంటి ట్యూన్ ఇచ్చాడు అనే వివరాలు ఈ ప్రోగ్రాంలో ఉంటాయి. మీకు మరీ ఎక్కువగా కాకుండా ఈ ప్రోగ్రాం క్లుప్తంగా చేయాలని మేము అనుకుంటున్నాం. మరి ఎక్కువ టైం అయితే మీకు బోర్ కొడుతుందని చెప్పి కొంతమంది నాకు కామెంట్ పెట్టారు. పాట అలాగే రాగం, అవి సాహిత్యం సంగీతం గురించి చెప్పండి పర్వాలేదు, కానీ ఇంకా ఎక్కువగా ఏం చెప్పొద్దని అన్నారు. అది నేను ఫాలో అవుతాను, మీ సూచన నేను ఫాలో అవుతాను. 1989లో సినిమా ఇది. ఈ సినిమా అశోక్ కుమార్ గారు అని ఆయన దర్శకత్వంలో తయారైంది ఇది. అయితే ఈ సినిమా అంటే మ్యూజికల్ హిట్ సినిమా. ఇది చాలా మంచిదన్నమాట ఇది ఈ సినిమా. అయితే అంటే ఇక్కడ పాటలు కొంతమంది ఏమన్నారంటే శృంగారానికి సంబంధించినవి కూడా మీరు పాటలు చెప్పండి అని అంటున్నారు. అందుకే ఇది దాదాపు ప్రేమ కథ, ఇది ప్రేమగీతం. ఇది శరణ్య, విశ్వాస్ ఇందులో జంటగా నటించారు. అలాగే సంగీత దర్శకులు గురించి మనం చెప్పుకోవాలి. సంగీత దర్శకులు మన టాలీవుడ్ ఆయన కాదు, అది ఆయన బాలీవుడ్ అంటే చిత్రసీమలో హిందీ చిత్రసీమలో ఉన్న ఆయన చాలా సూపర్ హిట్ సంగీత దర్శకుడు అనమాట, సంగీత సామ్రాట్ ఆయన. ఓపీ నయ్యర్ గారు ఈ పాటకి ఆయన ట్యూన్స్ కట్టారు. ఆయనకి మన ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చి కూడా ఆయన్ని సత్కరించింది. అలాగే ఈ సినిమా చాలా అవార్డులు తీసుకొచ్చింది. ఇందులో ఉత్తమ సహాయ దర్శకుడిగా వేరే వారికి ఇచ్చింది. అలాగే ఉత్తమ బెస్ట్ అంటే సెకండ్ బెస్ట్ యాక్టర్గా అంటే ద్వితీయ నటుడుగా శరత్ బాబు గారికి నంది అవార్డు వచ్చింది. అలాగే ముఖ్యంగా చెప్పవలసి వస్తే ఉత్తమ నేపథ్య గాయకుడు ఆయన ఇచ్చిన ట్యూన్స్కి అద్భుతంగా పాడారు ఆయన పేరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అందరికీ తెలుసున్నవాడే, గాన గంధర్వుడు ఆయన ఈ పాటను పాడారు. అయితే ఈ పాట అసలు కథ, మూల కథ ఎద్దనపూడి సులోచనారాయణ గారి నుంచి ఈ కథ తీసుకున్నారు మన దీనికి. అయితే కథకు ఈ ఎద్దనపూడి వారి నుంచి ఆయన అంటే అది నవల అనుకున్నారు. అది అంటే కూర్పు ఇందులో మనకి ఎలాగొచ్చిందంటే పూర్తి స్వేచ్ఛ ఆవిడ మనకి తీసుకోవడానికి, ఈ సినిమా తీసుకోవడానికి ఆవిడ సాహిత్యం మీద ఇచ్చారని చెప్పి అప్పుడు అనుకున్నారు. అంచేత ఎద్దనపూడి సులోచనారాయణ గారు కూడా ఇందులో ఉన్నారనమాట. ఇక సినిమా పేరు నేరాజనం సినిమా. ఇందులో పాట నిన్ను చూడక నేనుండలేను, ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఇక ఏ జన్మకైనా ఇలాగే ఉండిపోతానని చెప్పి ఒక పాట ఇది. ఈ పాట చాలా మంచి పాట, ఇది మంచి సూపర్ మెలోడీ అనమాట ఇది పాట. ఈ పాటకు ఆయన ఏం చేశారంటే ట్యూను ఓపీ నయ్యర్ గారు చెప్పాను కదా, ఆయన ఇచ్చిన ట్యూన్ ఏంటంటే, ట్యూన్ చెప్తాను ముందు. అని ఒక ట్యూన్ ఆయన ఇచ్చారు. ఆ ట్యూన్కి ఆత్రేయ గారు రాశారు ఈ పాట. ఆత్రేయ గారు అంటే మామూలు విషయం కాదు. ఎలాంటి పాటనైనా సరే, ఎలాంటి కష్టమైనటువంటి
చూనిచ్చినా సరే ఆయన అద్భుతమైనటువంటి సాహిత్యం ఆయన దగ్గర. అంటే దాశరథి గారు అంటేనే సాహిత్యానికి అంటే అంటే ఆయన ముఖంలోనే సాహిత్య సరస్వతి తారట్లాడుతూ ఉంటుందన్నమాట. అంత మంచి రైటర్ అయిన ఆత్రేయ గారు ఈ పాటను రాశారు. ఇక పాట విషయం నేను కొద్దిగా వినిపిస్తాను, ట్యూన్ ఇచ్చారు కదా. అయితే ఇక్కడ ఒక మనవి, ఈ ప్రోగ్రాం మేము చేయడానికి సాహసం చేసినట్టే లెక్క. ఎందుకంటే రాగాలు కూడా ఇందులో మేము తీయగలుగుతున్నాం, రాగాలను బట్టి చేస్తున్నాం. సరే, ఇక నా విషయానికి వస్తే నేనేం సంగీత దర్శకుడిని కాదు, అలాగే పెద్ద గాయకుడిని కూడా కాదు. ఈ పాట చరణం వినిపిస్తాను. అంటే ఏదో పాటలో మాటల కింద అంటే కవిత చదివినట్టుగా పాటలు కాకుండా ఏదో చిన్న రాగంతో నేను చేస్తాను. ఆ రాగాల్లో ఎక్కడైనా హెచ్చుతగ్గులు కానీ గమకాలు కానీ అలాగే సంగతులు కానీ ఎక్కడైనా కొంచెం హెచ్చుతగ్గులు ఉంటే అన్యదా భావించవద్దు. అది చూద్దాం ఇప్పుడు. పాట నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను, ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడక నేనుండలేను, ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఇక ఏ జన్మకైనా ఇలాగే అనేది ఇది పల్లవి. చరణం ఇందులో కొన్ని సాకీలు ఉన్నాయి, రాగాలు ఉన్నాయి. నేను వాటి జోలికి వెళ్ళటం లేదు. సంగీతంలో అనేక రకాల మలుపులు ఉన్నాయి. అన్నింటి జోలికి వెళ్ళకుండా నేను ఊరికే ఆ చరణం ఒకటి వినిపిస్తాను. ఏ హరివిల్లు విరబూసినా, ఏ హరివిల్లు విరబూసినా, నీ దరహాసమనుకుంటేనే, ఏ హరివిల్లు విరబూసినా, నీ దరహాసమనుకుంటేనే, ఏ చిరుగాలి కదలాడినా, ఏ చిరుగాలి కదలాడినా, నీ చరణాలే శృతి వింటిని, నిన్ను చూడక నేనుండలేను, ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడక నేనుండలేను. ఇది పాట నాలుగు లైన్లు వినిపించాను. ఇందులో ఏమైనా రాగాలు కానీ సంగతులు కానీ అంటే హెచ్చుతగ్గులు కానీ ఉంటే ముందే చెప్పాను, అన్యదా భావించవద్దు. ఈ పాట అప్పుడు సూపర్ హిట్ అన్నమాట. ఈ పాట ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి పాటల్లో మనం అనుకున్నటువంటి సరిగ్గా ఏ కాన్సెప్ట్ అయితే మనం అనుకున్నామో సూపర్ హిట్ సాంగ్స్ అని, ఆ సూపర్ హిట్ సాంగ్స్లోనే ఈ సాంగ్ ఉంది. ఈ సాంగ్ మనం చేసాం కాబట్టి ఈ పాటను ఈ రోజున ఆపుతాం. మరి రేపు ఒక మంచి పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి అందరూ కూడా మీరు పాట వినేసి ఊరుకోకుండా 10 మందికి షేర్ చేస్తే వాళ్ళందరికీ ఇందులో తెలుస్తాయి. అలాగే ఇక పాట చెప్పాను, పాట నిన్ను చూడక నేను ఉండలేను, అలాగే సంగీత దర్శకుడు ఓపెన్ అయ్యర్ గారు అని చెప్పాను, రచయిత ఆత్రేయ గారు అని చెప్పాను. ఇక రాగం, ఈ రాగం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడే మనం ఆ రాగం విషయం గురించి ఈ ప్రోగ్రాం బాగుందని చాలామంది అంటున్నారు. మీ వల్ల కొన్ని రాగాలు మేము తెలుసుకుంటున్నాము, ఇది చేయండి తప్పకుండానని అందరూ అంటున్నారు. అంచేత ఈ పాటకు రాగం ఏమిటంటే శ్రీరంజని రాగం. పాటకు
శ్రీరంజని రాగంలో ఈ పాట ఓపి నయ్యర్ గారు చేశారు. ఓపి నయ్యర్ గారు అంటే నిజంగా మహానుభావుడైన చేతులెత్తి దండం పెట్టాలి. ఆయన సూపర్ అంటే సంగీత సామ్రాట్ అనమాట. హిందీలో సంగీత సామ్రాట్. ఆయన చేసిన మొదటి పాట చివరి పాట కూడా ఇదే చేశారు. అది ఎంఎస్పి విశ్వనాథం గారి యొక్క సహకారంతో ఈ పాట ఆయన చేశారు. మరి ఈ పాట ఈరోజు ఈ కార్యక్రమం ముగిద్దాం. రేపు తప్పకుండా ఒక మంచి పాటతో మీకు ముందుకు వస్తాను. అందరికీ సెలవు. నమస్కారం.